ఇవాళ ఐపీఎల్లో హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు మ్యాచ్ జరగనుంది. హై వోల్టేజ్ మ్యాచ్. హైదరాబాద్ వేదికగా రాత్రి 7:30 గంటలకి మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఉప్పల్లో చివరి మ్యాచ్ కావడంతో భారీ డిమాండ్ ఏర్పడింది, అది కూడా రెండు ప్రధాన టీమ్స్ మధ్య. బ్లాక్ టికెట్లపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. బ్లాక్ టికెట్లపై కఠిన చర్యలు తప్పవని అయితే హెచ్చరిస్తున్నారు. రైట్, దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్, పోలీసులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు, బట్ వాట్ ఈస్ ద సీన్ ఇన్ ద గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి, ఏం జరుగుతోంది? సరే, ఏదైతే ఉప్పల్లో బ్లాక్ టికెట్ల దందా అనేటువంటిది పెచ్చువీరిపోయింది. అటు పోలీసులు దృష్టి సారిస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా టికెట్లన్నీ కూడా బ్లాక్లోనే వచ్చేస్తున్నాయి. స్టేడియం కెపాసిటీ ఉన్నటువంటి 35,000 సీటింగ్ కెపాసిటీలో కేవలం ఆన్లైన్లో అమ్మకాలు మాత్రం ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ 10,000 కూడా చేయట్లేదు. మొత్తం మిగతా అంతా కూడా బ్లాక్లో వెళ్ళిపోతుంది. సో ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్తో డైరెక్ట్గా ములాఖాత్ అయిపోయి కొంతమంది బ్లాక్ మార్కెట్ దందా చేసేవాళ్ళు బల్క్గా వాళ్ళ దగ్గర తీసుకొని బ్లాక్లో ఎక్కువగా చేస్తున్నారు విక్రయాలు అనేటువంటిది పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. సో దీనిపైన ఖచ్చితంగా ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాలి. అసలు ఎన్ని ఆన్లైన్లో విక్రయాలు చేస్తుంది ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్, ఎన్ని ఆఫ్లైన్లో ఎంతెంత మందికి ఇస్తుంది అనేటువంటిది ఖచ్చితంగా తేలాలి అనేటువంటిది అభిమానులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఎందుకంటే ప్రతిసారి ఉప్పల్లో మ్యాచ్ అన్నటువంటి సందర్భంలో అభిమానులకు ఇక్కడ కూడా ఫెయిర్గా టికెట్లు దొరకవు. టికెట్ల కోసం ప్రతిసారి కూడా ఒక యుద్ధం చేయాల్సి వస్తుంది అనేటువంటి చెప్తున్నారు. సో ఈరోజు ఉప్పల్లో ఆఖరి మ్యాచ్ ఉండబోతుంది, అది బెంగళూరుతో ఉండబోతుంది. సో ఇప్పటికే స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ హైదరాబాద్కి చేరుకున్నారు. సో ఈరోజు సాయంత్రం విరాట్ కోహ్లీని చూడడానికి పెద్ద ఎత్తున అభిమానులు ఉప్పల్ స్టేడియం పోటెత్తేటువంటి అవకాశం ఉంటుంది. కనీసం స్టేడియం లోపలికి వెళ్ళకుండా కనీసం బయట నుండైనా వెళ్ళేటప్పుడైనా చూడాలి అనేటువంటి ఉత్సాహంతో పెద్ద ఎత్తున అభిమానులు రానున్నారు. సో దానికి పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అయితే స్టేడియం చుట్టూతా కూడా బ్లాక్ టికెట్లు విక్రయించే వాళ్ళు పెద్ద ఎత్తున వస్తున్నారు. స్టేడియం దగ్గరికి వస్తే కనీసం ఒక బ్లాక్లో అయినా టికెట్ కొనుగోలు చేయొచ్చు అనేటువంటి అవకాశంతో పెద్ద ఎత్తున ఇక్కడికి కూడా చేరుకుంటున్నారు. సో ఎవరు కూడా బ్లాక్లో టికెట్లు కొనకూడదు అని చెప్పి పోలీసులు హెచ్చరిస్తున్నారు. కానీ టికెట్లు బ్లాక్లో ఏ విధంగా వస్తున్నాయి, ఆన్లైన్లో లభ్యం కావాల్సినటువంటి టికెట్లు బ్లాక్ దందాకి ఏ విధంగా చేరుకుంటున్నాయి అనేటువంటిది ఖచ్చితంగా పోలీసులు దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ కూడా 1,200 రూపాయల టికెట్ను 10,000 నుంచి 20,000 వరకు కూడా అమ్ముకుంటుంది అనేటువంటి చెప్తున్నారు. అయితే బ్లాక్ టికెట్ దందా ఒకవైపు అయితే, సో ఫేక్ అకౌంట్లు ఓపెన్ అవుతున్నాయి, ఫేక్ వెబ్సైట్లు ఓపెన్ అవుతున్నాయి. వాటిలో కొనుక్కున్న వాళ్ళు స్టేడియంకి వచ్చి నిరాశ చెందుతూ వెనక్కి వెళ్తున్నారనే అప్డేట్ కూడా మనం చూస్తున్నాం. చాలా సందర్భాల్లో ఇవి కూడా జరుగుతున్నాయి. మరి దాని వైపు ఏమైనా పోలీసులు దృష్టి సారించారా లేదా? ఖచ్చితంగా ఫేక్ డిస్ట్రిక్ట్ యాప్ను కూడా ఒకటి సైబర్ నేరగాళ్ళు దాన్ని క్రియేట్ చేశారు. అభిమానులకు ఈ ఉన్నటువంటి క్రికెట్కు ఉన్నటువంటి క్రేజ్ను వాళ్ళు క్యాచ్ చేసుకుంటున్నారు. అందులో టికెట్స్ కనిపించేసరికి అవి నిజమైన టికెట్స్ అనుకొని కూడా బుక్ చేసుకుని ఇడిదాకా వస్తే అవి ఫేక్ టికెట్స్ అని తేలుతున్నాయి. సో ఖచ్చితంగా విరాట్ కోహ్లీని చూడాలి, అభిమాన క్రికెటర్స్ను చూడాలి అని చెప్పి పెద్ద ఎత్తున టికెట్లు కొనుగోలుకు ఎగబడుతున్నారు. సో దాంతో ఫేక్ టికెట్లు ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్నారు. దీనిపైన పోలీసులు కేసులు నమోదు చేస్తున్నా కూడా ఎక్కడెక్కడ నుండో వేరే రాష్ట్రాల్లో ఉండి ఆర్గనైజ్ చేస్తున్నారు. అభిమానుల క్రేజ్ను వాళ్ళు క్యాచ్ చేసుకుంటున్నారు. సో ఖచ్చితంగా ఏదైతే వ్యాలిడ్ యాప్ ఉంటుందో డిస్ట్రిక్ట్ యాప్, దాంట్లో మాత్రమే కొనుగోలు చేయాలంటున్నారు. కానీ అందులో చూస్తే టికెట్స్ కనిపించట్లేదు. సో బయట ఇన్స్టాగ్రామ్ వేదిక కావచ్చు, ఎక్కడెక్కడ నుంచో బయట ఎక్కడ టికెట్స్ కనబడ్డా కూడా అవి నిజం అనుకొని కూడా చాలామంది కొనుగోలు చేసి మోసపోతున్నటువంటి ఘటనలు అనేకం వస్తున్నాయి. సో ఈ రోజు ఖచ్చితంగా భారీ నిఘా ఉండబోతుంది పోలీసులది. సో బ్లాక్ టికెట్ల దందా అనేటువంటి స్టేడియం చుట్టూనే ఎక్కువగా అవుతుంది. చాలామంది టికెట్స్ కొనుగోలు చేసి వాళ్ళు ఆన్లైన్లో కూడా 1,000-2,000 కొనుగోలు చేసి ఇక్కడ స్టేడియం దగ్గర కూడా 4,000, 10,000, 20,000 కూడా అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సో బ్లాక్లో టికెట్లు కొనుగోలు చేసే వారిపైన కూడా కఠిన చర్యలు ఉంటాయంటున్నారు పోలీసు. 1,000 రూపాయల టికెట్ను 20,000 నుంచి 30,000కు విక్రయిస్తున్నారు కేటుగాళ్లు. ఇక 10,000 టికెట్ అయితే ఏకంగా 1,00,000 నుంచి 2,00,000కు అమ్ముతున్నారు. గేట్ నెంబర్ 2 వద్ద ఈ బ్లాక్ టికెట్ల దంతా నడుస్తుంది. ఇవాళ ఉప్పల్ స్టేడియం వేదికగా హైదరాబాద్ బెంగళూరు జట్లు తలపనున్నాయి. ఇరు జట్లలోనూ స్టార్ ఆటగాళ్లు ఉండటం రెండు జట్ల మధ్య పోరు హోరాహోరీగా జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఫ్యాన్స్ భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. ఇక ఈ నేపథ్యంలోనే హై వోల్టేజ్ గేమ్ను క్యాష్ చేసుకున్న ఈ ముఠా స్టేడియం బయట బ్లాక్ టికెట్ల దందాకు తెరలేపింది. टिकट पंपिंచిన 4 तुम फोन बुक कर, तुम्हारा टिकट बुक करे सो इधर వెళ్ళిపోయినా టికెట్ ఎన్ని టికెట్స్ ఎంత, హౌ మచ్? 12 సేమ్ ఓపెన్ అయిపోయింది. మనకి లేవంటారు, మా అందరికి లే ఒకటేసారి ట్రాన్స్ఫర్ ఇంకోసారి కాదు, అది మంచి పద్ధతి. వేరే వాళ్ళు పంపడానికి ఉండదు, ఒకటేసారి ఇప్పుడు పంపించలేము. ఈయన పంపించేస్తాం కదా, ఇక టిక్ కొట్టి నంబర్ ఇక కాంటాక్ట్ నంబర్ బుక్ చేసిరండి. 4 అమ్ము, రెండింటికి 26,000. గేట్ నెంబర్ 2 తెలుసు నాకు, కాకపోతే 26,000 అంటే టూ మచ్. దానిలో స్నాక్స్ బిగ్స్ ఏమి ఉన్నాయి, కోహ్లీ కోసం అంతే ఫ్యాన్.